మాది కొల్లాలండి. పేరు ఇంతకుముందుకు ఈ చెట్లు వేరే పిండి వాడినప్పుడు ఇంత మంచిగా గ్రోత్గా రాలేదు, ఆకులు కూడా ఎడల్పుగా మంచిగా లేవండి. మేము అప్సా వాడేసినాం. వాడిన కాంచి ఈ చెట్లు కూడా మంచి ఎగురు వచ్చినాయి, మంచి ఆకు ఎడల్పుగా వచ్చింది, పచ్చ కలర్ మంచిగా ఉంది. ఏ సైడ్ ఎఫెక్ట్ ఎర్రనల్లి కానీ గజ్జి కానీ ఇవి కూడా రాకుండా ఉన్నాయి. మామూలుగా పింద ఉండేటప్పుడు పింద తక్కువ పడేది, అసలు చెట్లు అనుకున్నాం ఒక దశలో. కానీ అప్సా వాడినాక చెట్లు సాధాలనుకున్న చెట్ల కానీ ఇవే మెరిట్గా అయినాయి. ఈ రోజు ఈ కాయ కూడా మంచి షైనింగ్ మంచిగా వచ్చినాయి. కాయ మాకు మంచిగా అనిపిస్తుంది ఫలితం అప్సా వల్ల. ఓకే అండి, దిగుబడి ఎలా ఉందండి? దిగుబడి మంచిగానే ఉంది, కాయ మంచి షైనింగ్ ఉంది. ముఖ్యంగా అయితే కాయ బాగుంది, చెట్టు మంచిగా. మీరేమనుకున్నారు సార్ ఈ చెట్ల గురించి? ఫస్ట్ చెట్ల గురించి పీకే అని అనుకున్నాం సార్. అవి అప్సా పోసిన కానించి మంచిగా అయినాయి. పీకేయొద్దు, ఏం పీకేయొద్దు. నేను రైతుని న్యాయ చెట్లు ఆయనకు తోట ఇచ్చిన, తోట మనదే, వద్దు పీకేయొద్దు, ఏం పీకేయొద్దు. అప్సా పోసిన కాంచి తోట మంచిగా అయింది, షైనింగ్ వస్తుంది, తోట మంచిగా ఉంది. ఇక పీకేయొద్దు అని చెప్తున్నా, మంచిగా ఉండాలి అని చెప్తున్నా సార్. అప్సా పోసిన కాంచి మంచిగా ఉన్నాయి చెట్లు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.